గుండెల మీద చేయి వేసి అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప ఇంకేమీ చెప్పను అని ప్రమాణం చేసి చెప్పండి. మీ ఆన్సర్ ఎస్ అయినట్టయితే మీరు గ్రీన్ బెలూను, నో అయినట్టయితే రెడ్ బెలూను పగలగొట్టగలరు. అండ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ గోడలు దూకడం మానేశారా? మీరు గోడలు దూకడం మానేశారా అంటే ఎస్ అని పగలగొట్టారు, అంటే అంతకుముందు మీకు గోడలు దూకడం అలవాటు అన్నట్టేగా. అప్పట్లో మామిడికాయలు చింతకాయలు అవన్నీ కొట్టుకొచ్చే అలవాటు ఉండేది కదా, అందుకని గోడలు దూక్కుట్టేవాళ్ళు. మీరు అబద్ధాలు చెప్పడం మానేశారా? మానేసానంటే పోనీ అది ఇలా కొడదామంటే అదో తలకాయ నొప్పి, ఇది ఇలా కొడితే అంతకు ముందు మా చెప్పేవాళ్ళ అని అంటారు. ఓకే ఆహా మానలేదు అంటే ఇంకా అబద్ధాలు చెప్తున్నావు. ఏం చెప్తున్నావు? ఐస్ క్రీమ్ తిన్నావా అంటే తినలేదు అని, అలాంటి అబద్ధాలు. మీరేంటి బలూన్ సాఫ్ చేస్తున్నారు? మానచ్చు మానకపోవచ్చు పరిస్థితిని బట్టి. ఏదో ఒకటి పగలగొట్టండి. అయితే మానేశారు, పగలగొట్టారు. మానేశా. అంతకుముందు చెప్పేవాళ్ళ? అంతకుముందు చెప్పేవాడిని. ఎవరితో? మా ఇంట్లో వాళ్ళతో. అంటే ఇంట్లో వాళ్ళంటే ఇంటి ఓనరా? ఇంట్లో వాళ్ళంటే ఇంట్లో నాతో ఉండేవాళ్ళు. మీతో ఉండేవాళ్ళంటే ఇప్పుడు మీ ఆవిడ ఉంటుంది, అంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు? ఫ్రెండ్స్. అబద్ధం, మానలేదు. ఇంకా ఇది పగలగొట్టండి. అదేమిటి ఇప్పుడే నిజం చెప్తానుగా. మీరు ఫ్రెండ్స్ తో ఉండేవాళ్ళు? ఫ్రెండ్స్ తో ఉండేవాళ్ళు. ఎవరు? ఏ ఫ్రెండ్స్? ఆడ ఫ్రెండ్స్, మగ ఫ్రెండ్స్? ఆడ ఫ్రెండ్సే. ఆడ అంటే ఆడ కాదు, పబ్లిక్ గా ఆడ ఫ్రెండ్స్ అని చెప్పిన చంటి వెయ్యండి ఇప్పుడు. చీనా జీవితం అని ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు ఇద్దరికి అలా అనిపించింది? పాపం చంటితో పాటు గెస్ట్ అని తెలిసిన తర్వాత అనిపించింది. మీకెందుకు అనిపించింది? ఇంత బతికిన తర్వాత కూడా ఈ అమ్మాయి ఏంటి పక్కన? అమ్మాయికి ఏంటి తక్కువ? పాపం మంచి యాంకరేగా. మేకప్ కూడా వేసుకుని. మరి ఆ అమ్మాయి నన్ను అన్నిందిగా. అమ్మాయి అనకుండా ఉండుంటే నేను పగలగొట్టేవాడిని కాదుగా. మీరు పగలగొట్టిన తర్వాతే అనిందిగా. అయితే వేరే విషయంలో చెప్పేవాడిగా. ఎప్పుడైనా ఎవరినైనా ముసుగేసి కుమ్మేశారా? ఏమిటది? రావట్లేదు. దాన్ని పగలగొట్టు, పద్ధతిగా పగలగొట్టు. అది రకరకాల షేపులో తిరుగుతోంది. ఎప్పుడైనా ఎవరినైనా రాయితో కొట్టారా? అమ్మో, ఈ అమ్మాయి గ్రీన్ బెలూన్ పగలగొట్టింది. ఎవరిని కొట్టావు రాయితో? కోతిని, కుక్కని. ఓ, అయితే బయటకు వెళ్ళిన తర్వాత చంటిని కూడా కొడతావు అనమాట. మా ఫ్యామిలీని కొట్టిందన్నా నన్ను కొట్టాలా కంపల్సరీగా? పక్కింట్లోకి తొంగి చూసే అలవాటు ఉందా? టూత్ పేస్ట్ తినే అలవాటు ఉందా? నేనే ముందు కొట్టాను. మీ మీద రూమర్స్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారా? చెప్పండి. ఇద్దరు లవర్స్ మధ్యలో గొడవ పెట్టారా? చెప్పండి. కమా టగడక. మీరు మగవాళ్ళేనా? అవును, నేను మగాన్ని కాదు, మహాపురుషునిరా. కెన్ యూ ప్లీజ్ టెల్ us the difference between a మహాపురుషుడు అండ్ మగవాడు? మగవాడు అంటే కామన్ గా తిరిగేవాడు, వీళ్ళలాగా ఇందాక అవతార్ లాగా. మహాపురుషుడు అంటే గొప్ప గొప్ప పనులు చేసేవాడు. విత్ దిస్ వి కన్క్లూడ్ ద ర్యాపిడ్ ఫైర్ రౌండ్. థ్యాంక్ యూ, చాలా బాగా ఆడారు మీరిద్దరు.